ఓయ్ ఏంటి మంచి హుషారుగా ఉన్నావంటే విజిలేసినందుకు 50 ఫైన్ కట్టు. ఏయ్ దువ్వ అబ్బులు మేము అడిగింది డబ్బులు కట్టు బే. కట్టకపోతే బాడీ పట్టాల మీద తేలుద్ది. ఏం ప్లాట్ఫామ్ ఖాళీ లేదేంటి? ఈ జోకులేసేస్తున్నాడు రా కుంబండ్రిని. కుమ్మితే ఊరుకుంటా మరి. విక్రమ్ రాథోడ్ అసిస్టెంట్. ఇంకెక్కడ విక్రమ్ రాతాడు, ఎప్పుడో పోయాడు. అందుకే కదా మేము మళ్ళీ మొదలెట్టాం. అచ్చా ఆ, ఓసారి అటు చూడు. అన్నా ఏనా బాగున్నావా? మీకు దండం పెడతాను సార్, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. అక్కడి నుంచి మొదలు పెడితే నా దగ్గరికి వచ్చేసరికి చచ్చిపోతాను సార్. కొత్త కొత్తగా రూల్స్ పట్టకు సార్. మీరు ఇక్కడి నుంచో స్టార్ట్ చేయండి సార్. బా ఇప్పుడు కాదురా, ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి. తీరిక చూసుకొని ఒక ఫుల్ డే మీకు ఇచ్చేస్తాను. ఓకే సార్, మీరు వచ్చినంత వరకు ఇక్కడే ఉంటాను. చచ్చాడు ఎన్నిసార్లు చస్తాడు రా వాడు. ఆ లెక్కలని ఇప్పుడు అవసరమా? ఆ నిజంగా చచ్చిన నీ కేకలని మళ్ళీ వస్తాడు. ఒరే అత్తిలి, కుడికాలెట్టడానికి ఇదేమైనా నీ అత్తోరీలు అనుకుంటున్నావా? కంత్రి నా కొడుకులు కొంప దెబ్బకి మొత్తం మొటాష్ అయిపోవాలి. ఎస్కో లెఫ్ట్ లెగ్. విక్రమ్ రాతో దేవతలు ఎరా బాబుజీ, నావే బెంగెట్టుకున్నావట. చచ్చినట్టు డ్రామా ఆడి పిరికి వాళ్ళ పారిపోయాం. ఒక్క దెబ్బ కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. నేను చావటం ఏంట్రా? కొడుకు చచ్చి ఏడ్చి రంకునాలింటి మీద ఇంకో రాయి ఏత్తంలే అని చిన్న గ్యాప్ ఇచ్చా. రాయ్, నీ కొడుకు చావుతో శాంతికి శంకుస్థాపన జరిగింది. ఇక ఊళ్ళో ఉన్న నిన్ను ఊరవతలో నీ తమ్ముడిని వేసేస్తే ఈ ఊరు వాస్తు సెట్ అయిపోద్ది. ఈ బావూజీని ఏం పీకలేవు. ఈ ఊరికి నేనొక్కడే రౌడీని. కరెక్ట్ హే, నేను చెప్పేది అదే. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి, వాడు పోలీసుడై ఉండాలి. ఒరే బావుజీ, ఇన్ని మాటలు ఎందుకు గాని రే? నువ్వు ఎంతమంది రౌడీని తెచ్చుకుంటావో తెచ్చుకో, ప్రశ్నలు కూడా పిలుచుకో. రేపు పొద్దున కరెక్ట్ గా 9 నీ గొడవలో నువ్వు దాచుకున్న సరుకంతా జనాలో పంచేస్తాను. అందరూ చూస్తుండగానే రే, ఏ పీక్కుంటావో పీక్కో. నీ చరిత్ర అయిపోయిందిరా బావుజీ. ఇక నీ బతుకంతా क्या बोल रहा है ये? जिंता जिंता क्या होता है? జింత అంటే ఫేస్, తాత అంటే లాఠీ, చిత్త అంటే పచ్చడి. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పచ్చడి పచ్చడి అయిపోతుంది అర్థం బావా. అమ్మా నీరజా, ఆ సత్యబాబు మాట నిజం కాదమ్మా. ప్రేమ నిజం కాదు. ఆ పాప తన కూతురే కాకపోతే ఈ పాటికి వచ్చేవాడు కదా. నా మాట విని మీ నాన్న తెచ్చిన సంబంధాన్ని ఒప్పేసుకో తల్లి. లేదంటే ఆయన ఇంటికి రానని గొడవ చేస్తున్నారు. నా మాట విని పెళ్లి చేసుకోమ్మా. నాకిష్టం లేదమ్మా. ఇప్పటికే సత్యబాబుని కాదని నేను తప్పు చేశాననిపిస్తోంది. సత్యబాబు, నువ్వు సత్యబాబువి కాదు, విక్రమ్ రాథోడ్. మనం నాటకం ఆడుతున్నామని ఎవరికి తెలిసినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, కొంచెం జాగ్రత్త మేనేజ్. ఫాలో మీ. సత్యబాబు, మా అమ్మ నాన్న ఏదో అంటే నన్ను వదిలేస్తావా? నేను నీకోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? ఎవరు నువ్వు? నన్నెవరు నువ్వు అంటావేంటి సత్యబాబు? సత్యబాబు అత్తిలి. ఆయన సత్యబాబు ఏఎస్పీ రాథోడ్. ఏఎస్పీయా? సత్యబాబు అచ్చో నాలాగే ఉంటాడని నా కూతురు తన దగ్గర 1 రోజులు ఉంచితే తన గర్ల్ ఫ్రెండ్ అపార్థం చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పాడు. యు ఆర్ షియా ధీరజ భూస్వామి సంథింగ్ నీరజ సంథింగ్. భూస్వామి. యా షేమ్. యు ఆర్ బ్యాడ్ లక్. ఒక మంచి మనిషిని దూరం చేసుకున్నావు. నీ మాయలు నా దగ్గర కాదు. నీతో లవ్ లో పడ్డాక నీకన్నా బాగా ముదిరిపోయాన్రా అత్తిలి. ఇస్తాను చూడు నీ కొమ్మడతా.
యాక్చువల్లీ నన్ను ఇలా చాలా మంది అమ్మాయిలు చూసి కన్ఫ్యూజ్. ఏంటిది? ఏంటి ఎక్స్పోజింగ్? సిగ్గులేదు? నన్ను నడు చూపించి షో వేస్తావు, లాకప్ లో వేసేస్తా. మూసేయ్. అంటే మీరు నిజంగా సత్యబాబు కాదా? లాఠీతో నడు మీద కొట్టిన తర్వాత కూడా డౌటా నీకు? మరి సత్యబాబు ఎక్కడున్నాడు? హిమాలయాస్. ఎందుకు? ఆడదంటే విరక్త చెందినవాడు ప్రతివాడు అక్కడికే వెళ్తాడు. పడుకునేటప్పుడు తడిగుట్టు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఇంక రాడా? ఎందుకు రాడు? ఇవాళ పౌర్ణమి, అర్ధరాత్రి 12 గంటలకి తలస్నానం చేసి తెల్ల చీర బొడ్డు కింద కట్టుకొని మేడ మీదకి వెళ్ళు. హిమాలయస్ ఎటు? నార్త్. అత్తిలి 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 అని ప్రేమగా పిలు. నీ ముందుంటాడు. అర్ధరాత్రి మేడెక్కి పిలిస్తే వచ్చేస్తాడంట. పోలీసోడు నాకే పూలు పెడుతున్నాడు. ఒకవేళ నిజమైతే మిస్ అయిపోతానేమో. ఒకసారి ట్రై చేద్దాం. బొడ్డు కిందకి. బాబాయ్, ఏమ్మా నిద్ర పట్టలేదా? నీకు పడితే నాకు పడుతుంది బాబాయ్. పాలు తాగుతావా? తాగుతావా? నా మీదనే నిఘా వేస్తావా? చిటికడ బంగుతో కొట్టానంటే నిన్ను లేపడానికి డిపార్ట్మెంట్ మొత్తం రావాలి. తీసుకోమ్మా, తాగు. ఒరే అబ్బులు, ఎంత తెలివైనడురా. సూపర్. నీ తెలివితేటలు తగలయ్యా. అరే, నీ పని ఇంత తేలిగ్గా వద్దనుకో. ఏంటి? దా దా ఎక్కడికి? లోపలికి, ఆ? లోకప్లోకి దా. అయ్యో, ఇదేంటిది? బంగింత కిక్కిచ్చింది. అమ్మో, చూడమ్మా, లాకప్లో వేసే ముందు చేతికి బేడీలు వేస్తారు కదా. కరెక్ట్, ఇక్కడే ఉండాలి నువ్వు. ఆ? అమ్మా, మొత్తానికి తప్పించుకొచ్చేసాను. కొంపదీసి వెనకాల రావట్లేదు కదా. అదొచ్చేలో పిల్లంతా దోచేను. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు ధనలక్ష్మి నా కళ్ళ ముందు కనపడాలి. అత్తిలి, అత్తిలి, ప్రేమగా. అత్తిలి. సత్యబాబు, మీరు నా మీద అలిగి హిమాలయాలకు వెళ్ళిపోయావంట కదా. అవును, ఇంకొంచెం లేట్ అయి ఉంటే తీర్థం తాగేసేవాడిని. మళ్ళీ హుష్ అటాక్ అయిపోయేది. అత్తిలి, వదిలేసాం అనుకున్నాను. నీ మీద ఎంత బెంగ పెట్టుకున్నాను తెలుసా? దొంగ దొరికావు. ఎవరిదివే నువ్వు? వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వే రతివే, దొంగ దాచేసాడు. ఏంటిది? ఏముంది అక్కడ? లాఠీ, దొంగ దాచేసాడు. దా, నిన్ను సెల్ల తోసి కుమ్మేయాలి. సెల్లు పగిలిపోద్ది. కాల్తీ. ఇతను నా దొంగ, నా ఇష్టం. సత్యబాబు, కాల్తీమని చెప్పు. నేను తీను, కావాలంటే నువ్వు వేసుకో.
నీ అబ్బా దా దా రా దా రా దా రా దా రా రా ఓ నీ సెల్ల తలాలు పగిలిపోను నాకు ఇక్కడ నడుము నత్తరసాల అయిపోతుందే. అటొక్కాలు ఇటొక్కాలు మధ్యలో అత్తిలి ఆడుకో డమ 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 ఆడేసుకో